మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఈ నరఘోష, నరదిష్టి, శత్రుభయము, ఎందుకంటే ఏం కొన్నా పక్క వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, అందరి చూపులు మా వైపే ఉంటున్నాయి, దీనివల్ల మాకు అంత అభివృద్ధి ఉండట్లేదని చెప్పి చాలా వరకు వాళ్ళు కామెంట్స్ పెట్టడం జరిగింది. సో ఈ ప్రభావాలన్నీ తగ్గడానికి మంచి వీడియోస్ చేయండి అని కూడా మనల్ని అడగడం జరిగింది గురుగారు. మరి కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఈ ప్రభావాలన్నీ తగ్గడానికి మంచి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. ఖచ్చితంగా మన ప్రేక్షకులందరికీ కూడా ముందుగా జై శ్రీమన్నారాయణ. మన వీడియోస్ మనల్ని బాగా ఆదరిస్తున్నందుకు, మన పరిహారాలు కూడా వాడుకొని ఎంతోమంది ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సరే మన పరిహారాలు వాడుకొని చాలామంది ఉత్తీర్ణులు అయిపోయారు, చాలామంది బాగుపడ్డట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం, మన కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఇంకా పరిహారాలు కావాలి, ఏదైనా మనకి సంప్రదించాలనుకుంటే కనుక ఖచ్చితంగా సంప్రదించవచ్చు. ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కార మార్గం చూపించేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడతాయి. వారికి ఉన్నటువంటి సమస్య ముందు తెలిస్తే దానికి సరైనటువంటి పరిష్కార మార్గాలు వెతకొచ్చు. అలానే మనకి కుంభరాశి, ఈ కుంభరాశి వారిని మనం గమనించుకున్నట్టయితే కనుక వీరు అసలు ముందు ముఖ్యంగా చూడడానికి, వీరు చేసేదానికి వీరి లక్షణాలు మనం గమనించుకోవాలి. కుంభరాశి అనగానే నరుగులి నోళ్ళల్లో నాలుగు లాంటి వారు. అలానే వీరికి నక్షత్రాలు ధనిష్ట, శతభిష, పురోభద్ర, ఈ 3 నక్షత్రాలు కూడా కూడగలిపినట్టు ఒక కుంభరాశి. అలాంటి కుంభరాశి వారికి నలుగురి నోళ్ళల్లో 4లా ఉంటారు కుంభరాశి వారు. ఎలాంటి సమస్య వచ్చినా ఊర్లో అయినా, గ్రామంలో అయినా, టౌన్లో అయినా, చుట్టాలు పక్కాలు బంధువర్గం ఎవరికైనా సమస్య వచ్చింది అంటే కూడా ఈ కుంభరాశి వారికి గుర్తు వస్తుంటారు అనమాట. ఏదైనా ఆర్థిక సహాయం కావాలన్నా కుంభరాశి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కానీ సహాయం చేస్తారు. ఎలా అంటే ఆ సమయానికి సహాయం తప్పించుకొని వెళ్ళరు వాళ్ళు. ఏదైనా కావాలంటే కుంభరాశి వాళ్ళు ఉన్నారంటే కుటుంబం మొత్తంలో, ఇంట్లో మొత్తంలో కాదు, వారి కుటుంబం, వారి ఖాందాన అంటారు, అక్కడ మొత్తంలో ఎక్కడైనా కుంభరాశి వారు ఉన్నారు అంటే ఎవరికి కాళ్ళు, ఏళ్ళు, చేతులు అన్నీ వదిలేసినటువంటి చుట్టాలు ఉన్నా సరే సహాయం కోసం కుంభరాశి వారి దగ్గరికి వెళ్తే లేదు కాదు అన్నారు. ఎలాగైనా సరే ఆ సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తారు. అది వారి లక్షణం. ఇంకొక లక్షణం ఏంటంటే వారు ఏ పనైనా చేస్తారు, కష్టపడే తత్వం ఉండాలి. శతకోట్లు డబ్బులు ఉన్నా సరే వాళ్ళు కష్టపడే తింటారు. ఈరోజు కష్టపడిపోతే వాళ్ళు తినరు. కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది వారికి. ఎదుటి వాళ్ళ కష్టం అర్థం చేసుకోగలుగుతారు. వారి ఇంట్లో పని మనిషిని కూడా తోబుట్టులా చూసుకుంటారు. అలాంటి నేతృత్వం, అలాంటి వ్యక్తిత్వం కలవారే ఈ యొక్క కుంభరాశి వారు. చూడటానికి అంగవైకల్యంగా ఏముండరు, కొంచెం బద్ధకంగా ఉంటారు అంతే. కాబట్టి ఇవాళ చేసే పనులు రేపు చేద్దాంలే అంటారు. మొండిగా, మూర్ఖంగా ఉంటారు. తెలివితేటలు కలవారే, కానీ బుర్ర వాళ్ళకి ఏదైనా మందం ఉంటుంది కొంచెం. ఇవాళ అన్నది రేపు, ఎల్లుండి పోస్ట్ పోన్ చేస్తుంటారు పనులు. వాళ్ళు కనుక చురుగ్గా ఉన్నారా ఇక వాళ్ళని ఎవరు ఆపలేరు. కానీ వాళ్ళు జీవితంలో 3 అవకాశాలు వస్తాయి. ప్రతి వారికి 2 లేదా 4, 5 ఇట్లా అవకాశాలు వస్తాయి, కానీ వీళ్ళకి 3 వస్తాయి. ఏది కుంభరాశి వాళ్ళకి. ఈ 3 అవకాశాలు వాళ్ళకి గండంగా చెప్పుకోవచ్చు. ఒకటి బాల్యంలో వస్తుంది, జీవితంలో బాగుపడేందుకు బాల్యంలోనే అవకాశం వస్తుంది వారికి. మరొకటి నరి వయసులో వస్తుంది. ఎందుకు? ఈ కష్టాలన్నీ అనుభవిస్తూ 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 ఏదో ఒక ఛాయ్ దొరుకుతుంది వాళ్ళకి. అప్పుడు కనుక మిస్ అయ్యారంటే ఇక ఏం ఉండదు వాళ్ళకి. సెకండ్ ఇన్నింగ్స్లోనే వాళ్ళకి దొరుకుతుంది అనమాట. అప్పుడు ఒక 45, 50, 55 ఏజ్లోనే వారికి మళ్ళీ అవకాశం. అప్పుడు మిస్ అయిందా ఇంకేం లేదు. ఇక వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇంకేం ఉండదు. మరొకటి కుంభరాశి వారు బాగుపడటానికి గల నక్షత్రాలు కావచ్చు, దశాంతదశలు ఏం బాగున్నాయి చూస్తే కనుక 4, 6, 9 స్థానంలో శుక్రుడు, 4, 6, 9లో రవి, 4, 6, 9లో బుధుడు. ఈ 3 ఉన్నాయా ఇక వాళ్ళని ఎవరు పట్టుకోలేరు. వాళ్ళ చెయ్యంతా బంగారమే, మట్టిని పట్టుకున్నా బంగారం అయిపోద్ది. అలానే 3, 2, 9 స్థానాల్లో శని కానీ, 2, 3, 6, 4 స్థానాల్లో ఆ గురువు కానీ ఉన్నట్టయితే స్వస్థానంలో 3వ స్థానంలో 6వ స్థానంలో గోచార ప్రకారంగా గనక కుజుడు ఉన్నట్టయితే గనక ఇక వారిని కోపం ఎక్కువ, మొండి తత్వం, పెళ్లి చేసుకున్న నిలబడటం కష్టము. అందులో పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ పురుషులు కూడా శని బలం ఉండాలి. విదేశాన ఉన్న కోపం ఎక్కువ ఉంటుంది కాబట్టి విదేశానికి వెళ్ళలేరు. ఏ పని చేసినా సగం సగంలో వెళ్ళిపోతూ ఉంటారు, తప్పించుకుపోతూ ఉంటారు. కాబట్టి ఇలా ఉంటాయి. గోచార ప్రకారం ఇలా ఉన్నప్పుడు పుట్టినటువంటి 30 రోజుల్లోపు కనుక దోషాలు పరిహారం చేసుకున్నట్లయితే కొంతమేర ఇవి తగ్గేలా ఉన్నది. ఇకపోతే వీరికి పితృదోషాలు కూడా జాస్తిగా ఉంటాయి. పితృదోషాలు ఉంటాయి, కలత్ర దోషం ఉంటుంది వీరికి, శుక్రుడితో సంబంధించిన దోషం బాగా ఉంటుంది వీరికి. అలానే వీరికి శని భగవాన్ యొక్క దశపు దృష్టి మిశ్రమంగా కనిపిస్తూ ఉంటుంది. అలానే వీరికి
కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషాలు అయితే ఒక మాదిరిగా కనిపిస్తుంది. ఎక్కువ కుజదోషం బాగా కనిపిస్తూ ఉంటుంది వీరిలో కూడా. పెళ్లి చేసుకోవడం లేటుగా ఉంటుంది, లేదా చిన్న మ్యారేజ్లోనే పెళ్లి అయిపోద్ది. 18 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేస్తారు, కష్టాలకు ఇంకో కష్టం అని చెప్పేసి అని. అలా కాదు అనుకుంటే కనుక 36 సంవత్సరాల తర్వాత వీరికి పెళ్లి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పెళ్లి చేసుకునే వారికి కూడా ఎఫ్ఐఆర్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు మెండుకు కనిపిస్తూ ఉన్నాయి. ఎఫ్ఐఆర్స్ ద్వారానే వీరి నాశనం అయ్యేదానికి కూడా ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరికైనా ఈ వీడియో చూసిన తర్వాత కుంభరాశి వారు ఇంటో ఉంటే అబద్ధాలు చెప్పేవారు దొరికిపోతారేమో, నాకు ఎఫ్ఐఆర్ లేదని చెప్తారేమో, ఖచ్చితంగా అందరు కలిసి కొడతారేమో, లేదు గురువు గారు చెప్పారంటే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి కొట్టొచ్చు. కానీ ఖచ్చితంగా వీరికైతే మనం మరి చెప్పాలి ఉన్నది వాస్తవం. కాబట్టి కుంభరాశి వారికి ఎఫ్ఐఆర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎఫ్ఐఆర్ వల్లే సగం నాశనం, జీవితం బొగ్గుపాలైపోతుంది వీరికి. అది కూడా ఖచ్చితంగా వీరు మార్చుకోవాలి. ఎఫ్ఐఆర్స్ కూడా వీరికి ఎలా ఉంటుందో తెలుసా అండి? అంటే అందరూ కూడా కామెంట్ పెడతారేమో నాది కుంభరాశి, నాకు అలాంటి ఎఫ్ఐఆర్స్ లేవని. ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే సీఎంది పిఎంది ఒకటే రాసి ఉంటుంది. సీఎం రాశి వేరే ఉంటుంది, పిఎం రాశి వేరే ఉంటుంది. కానీ వాళ్ళు ఒక్కళ్ళే పుడతారు ఆ రాశిలో, కొన్ని లక్షల మంది పుడతారు. కానీ వాళ్ళు ఎందుకు సీఎం అవుతారు? వారి అదృష్టం అట్లా ఉంటుంది. కాబట్టి కుంభరాశిలో లక్షల మంది ఉంటారు. మనం ఒకరి గురించి మాట్లాడట్లేదు, ఓవరాల్గా మాట్లాడుతున్నాం. ఒకరి గురించే కావాలి అంటే ఖచ్చితంగా వారికి జాతక చక్రం తీసుకొని రావాలి, డేట్ ఆఫ్ బర్త్ పంపిస్తే అప్పుడు వారి పర్సనల్ జాతకం అర్థమవుతుంది, వారి గోచారం అర్థమవుతుంది, మనం ఏం చెప్తాం తెలుస్తుంది. అప్పుడు వారు పరిష్కార మార్గాలు చేసుకుంటే వారు అనుకున్న దానికి వస్తుంది. గుమ్మడికాయలు దొంగవారంటే భుజాలు దొరుకున్నట్టుగా ఇది నా గురించే అనుకోకూడదు. అలానే కుంభరాశి వారికి కొంతమేర 35% కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. ఆ ఎఫ్ఐఆర్స్లో కూడా ఎందుకు చెప్తున్నానంటే రీజన్ చెప్తా. ఈ ఎఫ్ఐఆర్స్ ఎట్లా ఉంటుంది తెలుసండి? ఎక్కువ వయసు. ఇప్పుడు ఫర్ సపోజ్ 20 సంవత్సరాల అబ్బాయికి 30 సంవత్సరాల అమ్మాయితోనూ, ఒక 20 సంవత్సరాల అమ్మాయితో 20 సంవత్సరాల అమ్మాయికి 30 సంవత్సరాల అబ్బాయితో, ఇలా ఏజ్ గ్యాప్తో ఉండేటువంటి రిలేషన్షిప్, ఏజ్ గ్యాప్తో ఉండేటువంటి అండర్స్టాండింగ్, ఏజ్ గ్యాప్తో ఉండేటువంటి ఎఫ్ఐఆర్స్ వీరికి ఖచ్చితంగా ఉంటాయి కుంభరాశి వారికి. ఎందుకు అంటే అవసరానుసారం కాదు, అవకాశానుసారం. కుంభరాశి వాళ్ళని ఇప్పుడు వినండి. కుంభరాశి వాళ్ళని వీళ్ళ మంచితనము, వీరి చైతన్యత, వీరి నేతృత్వము, వీరి ఏదైనా చేసేటువంటి తత్వము, మాట మీద నిలబడేటువంటి ఉపయోగము, అలానే వీరు మాట తప్పరు. అలానే వీరి వల్ల ప్రమాదం ఎవరికి ఉండదు. వీరు మంచివారు, ఎక్కడైనా శత్రువు ఉన్నా కూడా ప్రేమించే తత్వం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని అందరూ ఎంచుకుంటారు. ఇక్కడ గమనించుకోవాలి మనము. అంటే కుంభరాశి వాళ్ళ తప్పు కాదు ఇక్కడ. కుంభరాశి వాళ్ళకు ఉండేటువంటి మంచితనానికి ఎదుటి వాళ్ళు ఏదైనా చేసి వీరిని అందిపుచ్చుకొని గ్రిప్ చేస్తారు. గ్రిప్ చేసి వారికి అవసరమైంది ఇచ్చేసి వారికి అవసరమైంది తీసుకుంటారు, వాళ్ళని వాడేస్తారని చెప్పొచ్చు ఒక మాటలో. కాబట్టి కుంభరాశి వారు తస్మా జాగ్రత్త. ఇదే తెలివితేటలు, ఇదే ఆలోచన లోకాలకి లేదా మన రాష్ట్రానికి, దేశానికి ఏదైనా చేస్తే ఖచ్చితంగా దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడుతుంది. అంత నాలెడ్జ్ ఉంటుంది కుంభరాశి వాళ్ళ దగ్గర. కేవలం బద్దకం అనుకుంటాం కానీ కూర్చుని దగ్గర కోట్లు సంపాదించిన నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మామూలు వ్యక్తులు కానే కాదు కుంభరాశి వారు. ఒక్కరు కుంభరాశి వారు సరిగా ఉన్నారంటే అక్కడ ఉన్న వ్యవస్థ మొత్తాన్ని కాపాడేస్తాడు. కాబట్టి అలాంటి అనుభవం లాంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు. కాబట్టి అలాంటి కుంభరాశి వాళ్ళకి కూడా నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపేర, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలానే కాకుండా మానవ గ్రహాలను ఉంటాయి. ఇవేం చేస్తాయంటే వారి మీద చెడు వ్యసనంతో, వారి మీద మంచితనం ఉండేటువంటి కుంభరాశి వాళ్ళ మీద వారికి ఉండే మంచితనం కావచ్చు, వారికి ఉండేటువంటి మంచి విషయాలు కావచ్చు, ఆలోచన కావచ్చు, సహాయం చేసే గుణం కావచ్చు, ఇవన్నీ కూడా గమనించుకొని పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ వస్తాయి వీరికి. ఎందుకంటే నలుగురు నాలుగులా ఉంటారు కాబట్టి ఇది తట్టుకోలేక సోదరి భావంతో ఉన్నవారు, సోదరుడు భావంతో ఉన్నవారు, ఇంట్లో పెద్దలు, చుట్టాలు, బంధువులు, మేనమావులు, మేనత్తులు, ఇలాంటి బాబాయి, పిన్ని, చిన్నమ్మ, అమ్మమ్మల, తాతయ్యలు, ఇలానే రివర్స్ లవింగ్లీ కాదు, ఇలాంటి వారు బంధువర్గంలోనే శత్రువులు ఉంటారు. కుంభరాశి వారికి తస్మా జాగ్రత్తగా ఉండాలి. వీరు గ్రహించుకోలేరు, ఎందుకంటే వీరికి ఉన్న మంచితనం కదా, వీరు గ్రహించుకోలేరు. కాబట్టి ఇక్కడ ఒకటి చెప్తున్నా ఉన్న విషయంగా, చివరికి భార్యాభర్తలు కూడా శత్రువులుగా మారతారు. కుంభరాశి వారి దరిద్రం అది. ఎందుకంటే వారికి ఉన్న మంచితనం. ఇప్పుడు నలుగురు వచ్చేసి కొట్టేసి వెళ్తారు, సాయంత్రానికి ఆ నలుగురు వచ్చేసి మామ తప్పు అయిపోయింది మామ కానీ, అరే సరే పోనీలేరా, నీ కోపం మీద ఏదో అయిపోయింది కదా, అంత ఈజీగా ఒప్పుకుంటారు వీళ్ళు. శత్రుత్వం ఉన్నా కూడా వారికి ఏదో మళ్ళీ చేయాలని అనుకోరు వీళ్ళు. అలాంటి కుంభరాశి కదా. కాబట్టి వీరి మీద చెడు క్రియలు ఏమైనా చేయించవచ్చు. వీరు ఎదక్కొని చేస్తారు, అష్టదిబ్బందులు పాలు చేసేస్తారు. ఇక ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళరు. దరిద్రం నెత్తి కూర్చుని ముందుకు వెళ్తారు. ఇక ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలుస్తూ ఉంటుంది. వీరికి దరిద్రం ఉందని చెప్పేయచ్చు, ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. అందుకని వీళ్ళకి పరిహార మార్గాలు కూడా చేసుకోవాలి ఖచ్చితంగాను. అలానే వీరికి
ఎదుటిగా ఉన్న వ్యక్తులతో పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం కానీ, లవ్ మ్యారేజ్ సెట్ అవ్వు, వీరికి సక్సెస్ అవ్వు, అలాంటి లవ్ బలవంతంగా పెళ్లి చేసుకోవడం కానీ, లేదంటే కనుక ఎవరో కల్పించింది రెండో పెళ్లి చేసుకోవడం కానీ, భర్త భార్యలు రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా కుంభరాశి వాళ్ళలో, అలా చేసుకోవడం కానీ కలిసి రాకపోవచ్చు. కాబట్టి ఎఫ్ఐఆర్స్ లాంటివి పెట్టుకుంటే కనుక కలిసి రాకపోవచ్చు. ఆ ఎఫ్ఐఆర్స్ వల్లే బొగ్గుపాలయ్యి దుగ్గుపాలయ్యి ఇంట్లో సర్వనాశనం అయ్యేదానికి ఒక రకమైన మార్గం ఉందంటే కనుక ఎఫ్ఐఆర్స్ రూట్. ఆ ఎఫ్ఐఆర్స్ రూట్ పెట్టుకోవడం కానీ, భార్యతోనే భర్తతోనే లేకుండా వేరే వాటిని పెట్టుకోవడం కానీ, వీళ్ళు నాశనానికి కోరుకునేటువంటి విషయాలు ఇవి. అందుకని గ్రహాల రీత్యా బాలని వాళ్ళకైతే పరిహారాలు ఉంటాయి. ఇలాగా ఎవరో ద్వారానో చెడు క్రియలు జరిగినాయి అనుకోండి, ఇబ్బంది పడేదానికి ఉంటుంది. మరొక మార్గం ఏంటంటే కనుక అలాంటి చెడు క్రియలు జరిగినాయి అంటే కనుక ఏదైనా సమస్య ఉంటుంది, ఆ సమస్యకి సరైనటువంటి మార్గం కావాలి. మనకు ఆకలి వేస్తుందంటే ఏది పడితే తింటే కాదు కదా, దానికి మనకు ఆహారం ఏది పడుతుందో అదే తినాలి. ఈ రోజుల్లో అది తింటేనే మనకు ఆకలి తీరుతుంది, రేపటి రోజున ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి మన సమస్య ఏమిటిందో అది గురువుగారు ముందు ఉంచాలి. గురువుగారు అంటే ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక రోజుకి 10 మంది పుడుతున్నారు, వీళ్ళని గమనించుకోవాలి. ఈ 10 మంది పుట్టే గురువులు ఒరిజినల్స్ కాదు, వీళ్ళు బ్రతకడానికి వేసుకునేటువంటి వేషాల ధారణలో వచ్చేటువంటి గురువులే కనిపిస్తున్నారు తప్పితే ఒరిజినల్ గురువులు ఎక్కడో ఒకరు ఉంటారు. వారిని గుర్తించడం మనకి చాలా కష్టకరంగా ఉంది ఈ రోజుల్లోనూ. ఆ గుర్తించి వారి దగ్గరికి వెళ్ళాలి, లేదంటే వీరు ఆ గురువుల దగ్గర కూడా నాశనం అయిపోతూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి గురువులు నమ్మకూడదు, దొంగ స్వాములను అసలు నమ్మకూడదు. ఎక్కడుండి అక్కడ పీకమేం కత్తి పెడితేనే అద్దరితో నాశనం అయిపోతారు వాళ్ళు, వాళ్ళ వ్యవస్థ నాశనైపోవాలి. ఎందుకంటే లేకపోతే ప్రతి ఒక్కరు గురువు అని వేషధారణ వేసుకొని కాషాయం వస్త్రాలు ధరించడం వల్ల గురువు కాదు, మంచి చెప్పినడంతా గురువు కాదు. కాబట్టి గురువు గురించి ఆ దరిద్రం గురించి పక్కన పెడితే కనుక ఇక కుంభరాశి వాళ్ళకి మనం ఆలోచించినట్టయితే వీరికి ఏదైనా చెడు వ్యసనాలు కానీ చెడు క్రియలు కానీ జరిగినాయి అంటే వీళ్ళ సిమ్టమ్ ఏంటి అంటే ఏ పని చేద్దాం అనుకున్నా ముందుకు వెళ్ళలేరు, అష్టదిబ్బందులు పాలైపోతారు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎవరితో అయితే మాట్లాడతారో వాళ్ళు దూరమైపోతూ ఉంటారు. వీటితో పాటు దిష్టి దోషాలు, విపరీతమైన తలనొప్పి వస్తుంది, సైనస్, హార్ట్ అటాక్, లంగ్స్ ప్రాబ్లం, అలానే లివర్, కిడ్నీ లాంటి సమస్యలు రావడం, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ రావడం, కాళ్ళు చేతులు గుంజడం. కానీ సమస్య హాస్పిటల్కి వెళ్తే దొరకదు మనకి, కానీ ఏదో జరుగుతుంది. ఈ జరుగుతుంది మనకు తెలియాలంటే కనుక ఖచ్చితంగా గురువుని సంప్రదించాల్సిందే, తప్పదు. కాబట్టి వీరికి చూపు సరిగా కనపడకపోవడం, అలానే బీపీ షుగర్ లెవెల్స్ పడిపోవటం, ఎప్పుడు ఆందోళన చెందుతూ ఉంటాం, సరిగా తినలేకపోవటం, ఎక్కడ దగ్గరగా రిలేషన్షిప్ ఉన్నా కూడా దూరం అయిపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు అవటం. వీటితో పాటు కాకుండా ఇంటికి వాస్తు బాగాలేకపోవటం, ఇంటికి అష్టదిబ్బందిని చేయించడం, ఇంటికి చేతబడి లాంటివి చేపించి ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద చూపించడం ద్వారా ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు దూరంగా అవటం, ఒంటరిని అయిపోవటం. ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎవరు చేపించారా బాబు, ఇంత ప్రేమతో ఉన్నారు, ఇంత ప్రేమతోనే చేపిస్తారా బాబు అని చెప్పుకోవాలి మనము. కాబట్టి వీరు ఆలోచన చివరికి ఒంటరిగా ఉండిపోవాలి, నేను ఒక రూమ్లో ఉండాలి అని. ఇప్పుడు మనకి నరసింహ సినిమాలో ఆమె పేరేంటి, రమ్యకృష్ణ ఉంటుంది, నీలాంబరి రూమ్లో 18 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు ఒకే రూమ్లో ఉంటుంది అనమాట. అదే రకంగా కుంభరాశి వాళ్ళు ఒకే రూమ్కి పరిమితి అయిపోవటం, ఒకరికే బానిస అయిపోవటము, ఈ హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాదబడి, ముందు పెట్టడం, బాగలముఖి, బాణమతి, యక్షిని, ఇలాంటి స్పిరిట్ లాంటివి ఉంటాయి. వీటిలో ఏది చేపించినా కూడా వాళ్ళకే బానిస అయిపోతారు. ఈ మధ్యన ఆడపిల్లను చూస్తా ఉంటే మనము ఈ దిష్టి దోషాలు పక్కన పెడితే కనుక మరుగు మందని చెప్పి డ్రగ్స్ ఇస్తున్నారు. ఈ డ్రగ్స్ తినడం వల్ల ఈ ఆడపిల్లలు ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ, తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక పరువు, ప్రఖ్యాత, హోదా పోతుందని బాధతో ఈ ప్రేమతో పెంచుకున్నటువంటి పిల్లల్ని ఎవరో వచ్చి ఏదో సంఘాలు కొన్ని ఏర్పడ్డాయి. ఆ సంఘాల వాళ్ళు హిందూ ఆడపిల్లల్ని, ముస్లిం ఆడపిల్లల్ని కాదు, ఎన్నో రకాల సంఘాల ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ అవసరాల సారం వాడుకొని ఆడపిల్లలు అమ్మడమా, పాటలు అమ్ముకోవడమా, అవయవాలు అమ్ముకోవడమా, వాళ్ళని డ్రగ్స్కి బానిసం చేసి రోడ్డు మీద వేస్తూ ఉన్నారు. వీళ్ళతో ఎన్ని రకాలు కొట్టినా, హింసించినా, శాడిజం చూపించినా కూడా మళ్ళీ మాకు వాళ్ళే కావాలని వెళ్ళటం. ఇవన్నీ కూడా మన సమాజంలో చాలా చూస్తా ఉన్నాం. తస్మా కుంభరాశి వారు ఒకరు కాదండి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు పరిస్థితి బాగాలేవు. మన పర్సనల్ విషయాలు కానీ, పర్సనల్ సంబంధించినవి కానీ, మనం ఎంత సంపాదిస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉంటున్నాము, రిలేషన్స్ ఏంటి, ఎవరు ఏందనేది మనం ఎవరికి చెప్పుకోకూడదు. ఇంటికి భోజనాన్ని పిలిస్తే కూడా తప్పు అయిపోతా ఉంది ఈ రోజులోను. తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు. ఒకప్పుడు మాకు సామెత ఉండేది, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే భవంతులు ఉండేవి ఒకప్పుడు. ఇంటికి భవంతులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి అని తింటూ లెక్కేస్తారనమాట. ఆ తింటూ లెక్కేసి ఏ బొక్కలో నుంచి మనం కిందకు దూరేసి ఇనపెట్లు డబ్బులు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటి దొంగ ఈశ్వరుడు పట్టలేడని చెప్పి ఎవరిని పిలిచి కూర్చోబెట్టి పెట్టామనుకోండి, చివరికి మనకే పెట్టిపోతూ ఉంటాడు. మనం ఎవరికైనా సహాయం చేస్తే మన ముందు కాలర్ ఎగరేసి వెళ్తాడు, నువ్వేది నా సహాయం చేసిందని. ఒకప్పుడు మనం లేకుండా బతకలేని వ్యక్తి ఈ రోజు బతుకుతున్నాను కదా నీ వల్ల కాదు అని చెప్పినాడు, అదైనా పర్వాలేదు, కానీ మన మీద కించపరుస్తాడు.
మనల్ని అంటూ ఉంటారు. ఇలాంటి సమాజం ఉంది ఈ రోజుల్లో. తస్మా మీ మంచితనం ఉన్నా మీకున్న మన వాళ్ళకి పెట్టుకోండి, చెల్లికి అక్కకి తమ్ముడికి భార్యకి పిల్లలకి బిడ్డలకి పెద్దలకి అది పెట్టుకుంటే తప్పితే పక్కన ఉన్న తీసుకొచ్చి మోపేసే అవసరం లేదు, పక్కన వాడికి పక్కలేసే పని లేదు, పక్కన ఉన్న తీసుకొచ్చేసి పడుకోబెట్టే పని లేదు, కూర్చోబెట్టే పని లేదు. అలాంటి చేయకుండా ఇందులో ఎక్కువగా రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి వాడుకునే శాతం పాముల్లో వాడుకుంటున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు కుంభరాశి వారికి కూడా ఇలాంటి క్రియలు ఎక్కువగా వారి మేము కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఇలాంటి రీతి కానీ ఉందంటే కనుక జాతక సమస్య కాదది. జాతకంలో ఏ గ్రహం కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఏ దశ నడిచినా గ్రహాల సానుకూలంగా లేకపోయినా గోచర ప్రకారంగా దానాలు చేయకపోయినా కూడా బాధించదు, మనల్ని ఇబ్బంది పెడుతుంది. అది కొన్ని రోజులు మాత్రమే. 3 రోజులు ఒకలా ఉంటే 3 రోజులు ఇంకోలా ఉంటుంది. కాబట్టి జాతక సమస్యలు ఏదైనా ఉంటే అది మీకు పెద్దగా బాధించే విధంగా ఉండదు. దానికి దానాలు ధర్మాలు యజ్ఞ యాగ హోమ జప తపాలు చేసుకుంటే సరిపోతుంది, దీక్ష తీసుకుంటే సరిపోతుంది. కానీ గ్రహాలు చేపించకుండా మానవులు చేపించండి చెడు క్రియల వల్ల మనం ఇబ్బంది పడుతుంటాం. కాబట్టి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్య పోవాలంటే అంత ఈజీ కాదు, సంప్రదించాల్సిందే. లేదు చిన్న చిన్న వాటికంటే కనుక మనం ఖచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తాం. లేదు గురువుగారు ఎవరిని నమ్మే పరిస్థితి లేదంటారా? ఖచ్చితంగా మన దగ్గర పరిష్కార మార్గం అంటే మన సమస్య ఏముందో మనకి వివరిస్తే ఆ పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. తస్మా ఇంకొకసారి చెప్తా ఉన్నా, కాలేజీ స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అవగాహన పెద్దవాళ్ళని అడిగి తీసుకోండి, గురువుల దగ్గర బోధన తీసుకోండి. ఎవరికైనా చెడిపోయే తత్వానికి కానీ ఫ్రెండ్షిప్ ఎక్కువ చేయడం కానీ చెడు వ్యసనాలకు బానిసవడం కానీ వెళ్ళకండి. దానివల్ల మీ జీవితం చాలా గొప్పది, పెద్దది. రేపటి రోజున ప్రపంచానికి ఏదైనా మీరు నెంబర్ 1 పొజిషన్లో మీరు ఒక గిన్నిస్ బుక్ స్థాయికి వెళ్ళొచ్చు. ఇలాంటి ఎఫ్ఐఎస్ ద్వారానో అట్రాక్షన్ ద్వారానో బలైపోతూ ఉంటే కనుక ఖచ్చితంగా మీ జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి చిన్న జీవితం పెద్దగా చూసుకోవాలి, అంతేగాని లేదా ఒక స్టాచ్యూగానే అవ్వాలి కాదు తప్పితే ఆర్చిలా అవ్వకూడదు. ఆర్చిలా ఉంటే ద్వారబంధం, అది అవసరం లేదు. స్టాచ్యూలా ఉండాలి ఎప్పుడు కూడా. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా కుంభరాశి వారు, కుంభరాశిలో పుట్టినవారు రేపటి రోజున ఈ రోజు పిల్లలే రేపటి పౌరులు. కాబట్టి అందరూ కూడా దేశానికి సంబంధించి చేయలేకపోయినా మన కుటుంబం కాపాడుకుంటే సరిపోతుంది. 7 తరాలు అంటారు, ఆ 7 తరాలు లేకపోయినా మన తరమైన బాగా చూసుకోవాలి తప్పితే ఇలాంటి వ్యసనాలకు వెళ్ళకూడదు. అలా ఉంది ఏదో తప్పుతాయిగా ఉండేసి నేను మంచివాడిని నాకు తెలియకుండా లాగేశారండి అంటారా? వాళ్ళకి పరిష్కార మార్గం మన ద్వారా చేద్దాం. ఖచ్చితంగా ముందు అలవాటు ఉన్నా, సిగరెట్ అలవాటు ఉన్నా, పేకట్ అలవాటు ఉన్నా, బెట్టింగ్లు అలవాటు ఉన్నా, అమ్మాయి అఫేర్ ఉన్నా, అబ్బాయి అఫేర్ ఉన్నా, పెళ్ళయ్య అఫేర్లు ఉన్నా, పిల్లలు పుట్టకపోయినా ఎలాంటి సమస్యకైనా పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా మనం చూపించడానికే ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా భయపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళి బలయ్యే పని లేదు, హాస్పిటల్కి వెళ్ళి బలయ్యే పని లేదు. ఖచ్చితంగా సంప్రదించండి, పరిష్కార మార్గం చూపిస్తూ ఉంటాం. ఇంకపోతే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలు కాదండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకునే విషయం, కుంభరాశిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి పుట్టేటువంటి పిల్లలతో కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పిల్లలకి చైతన్యం ఎక్కువ ఉంటుంది, నాగరికత ఎక్కువ ఉంటుంది, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు చెడిపోయే తత్వం కూడా వేరే వాళ్ళ ద్వారా ఏర్పడిద్ది. కుంభరాశిలో పుట్టినటువంటి పిల్లలు కాదండి, కుంభరాశిలో పుట్టిన పేరెంట్స్కి ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండి పిల్లల్ని కూడా ఫ్రెండ్షిప్లా ప్రేమించుకోవాలి, ఫ్రెండ్షిప్లో మాట్లాడేసి సమస్య ఉందంటే వెనువెత్తనే అక్కడ ఏదైనా గురువు దగ్గరికి తీసుకెళ్తే అక్కడ పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా చూపించబడుతుంది. కాబట్టి దీంతో పాటు గ్రహాల ద్వారా మీకు ఏదైనా బాగలేదు అనుకుంటే కనుక పరిష్కార మార్గానికి ఏంటంటే ఎప్పుడైనా 3, 4, 6 మాసాలకు ఒకసారి సరే శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత చరిత్ర వినడం, వ్రతం నోచుకోవడం, అద్దిల్లేనా సొంతిల్లేనా వ్రతం నోచుకుంటే మన మీదే కాదు ఇంట్లో కూడా జరిగేటువంటి చెడు క్రియలు కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. దీనితో పాటు శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కానీ లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కానీ లేదంటే లక్ష్మీ నరసింహస్వామి వారికి అక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏదైనా ముడుపు కట్టడం కానీ చేసుకోవాలి. అలా చేసుకుంటే సరిపోతుంది. లేదా గ్రామ దేవతలకి కళ్ళు సాకు పెట్టుకోవాలి, పుట్నాల పప్పు పెద్దలపాయలు నైవేద్యం పెట్టుకోవాలి. వీటన్నిటితో పాటు చేసుకునేది కనుక ఎప్పుడు కూడా జంతు బలి చేయకూడదు, పిట్టల బలి చేయకూడదు. కోళ్ళని మేకల్ని బలి చేశాను నా కుటుంబం సంసారం బాగుంది అనుకోవడానికి లేదండి, అలాంటి బలులు ఇవ్వకూడదు. ఇకపోతే పనసకాయలను దొరుకుతాయి మీకు సీజన్ వైజ్గా ఉంటాయి. ఈ రోజుల్లో అన్ని సీజన్లో దొరుకుతూ ఉన్నాయి పనసకాయలు, మామిడికాయలు అన్ని సీజన్లో ఉన్నాయి. ఇక పనసకాయలని ఉంటాయి. ఆ సీజన్లో ఈ పనసకాయలు ఎవరికైనా ఒక్కొక్క కాయ చొప్పున ఒక 6 కాయలు 7 కాయలు కనుక దానం ఇవ్వాలి.
లేదా పనసపొట్టుతో ఉండేటువంటి పులిహోర, పనసపొట్టుతో ఉండేటువంటి కర్రీ చేసి ఎవరికైనా భోజనాలు పెట్టాలి. ఒక 12 మందికి భోజనాలు పెడితే వీరి మీద చేయించిన చెడు క్రియలకి కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. అక్కడ అలానే శుక్రగ్రహం అంటే పెళ్లిళ్ళు కాని వారికి, త్వరగా పెళ్లి వారికి కాని వారికి, పిల్లలు పుట్టలేని వారికి, పెళ్లి అయి పిల్లలు పుట్టిన వారికి దోష పరిహారం ఏంటంటే పనసకాయల పొట్టుతో అక్కడ రసం చేసి పనసకాయ పొట్టుతో పులిహోర కానీ బిర్యానీ కానీ ఇది చేస్తారు, ఆ పలావ్ లాంటిది చేసేసి భోజనాలు పెట్టడం ద్వారా వీరికి ఉండేటువంటి సమస్య కొంచెమైనా పరిష్కార మార్గం లభ్యపడుతూ ఉంది. ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒకసారైనా పట్టిక అని ఉంటుంది, ఇంటికి కట్టుకుంటారు, ఆ పట్టిక దిష్టి తీసుకోవాలి. వ్యాపార సంస్థలందు కూడా పట్టిక ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా 2 ఇలాచీలు పాకెట్లో ఉండాలి, 2 పసుపు కొమ్ములు పాకెట్లో ఉండాలి. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా 2 ఒక్కలు పాకెట్లో పెట్టుకోవాలి. ఒక్కలు 2 పసుపు కొమ్ములు, 2 ఖర్జూర పళ్ళు ఎండివి 2, ఇవన్నీ కూడా తీసుకొని 8 రకాలు ఉండాలి. 4 రకాలు 8 పళ్ళు ఉండాలి. ఒక్కొక్కటి 2 చొప్పున తీసుకొని పసుపు కొమ్మలు, ఒక్కలు, జాజికాయలు 2 ఖర్జూర పళ్ళు, ఇలా 4 రకాలుగా ఇలాచీలు పెట్టుకోవచ్చు. ఇలాగ 4 రకాల పొట్లం కట్టుకొని లేడీస్ అయితేనేమో హ్యాండ్ బ్యాగ్లో, జెంట్స్ అయితేనే పాకెట్లు ఎప్పుడూ ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం ద్వారా ఏమవుతుందో తెలుసా అండి, మనమే చేయించేటువంటి చెడు క్రియలు దూరం వెళ్ళిపోతాయి, మనమే చెడు ప్రయోగాలు జరగవు పెద్దగాను. అలానే ఇంట్లో కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, పిల్లలకి అన్యోన్యత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ కూడా మనం కోల్పడుకుంటాం. ఇంట్లో సుఖంగా ఉంటే వీధిలో సుఖంగా ఉంటాం, లేకపోతే ఇంట్లో ఈగల మాత్రం బయట పళ్ళకి మాత్రం మనం బ్రతకలేం. కాబట్టి కుంభరాశి వారు ఎదుటి వారితో తస్మా జాగ్రత్తగా ఉండండి. రోజులు బాగలేవు, పరిస్థితులు బాగలేవు, అంతగా లేదు ఇప్పటికి నాశనమైపోయినారంటారా, సంప్రదించండి, పరిష్కార మార్గం చూపిస్తాం. లేదు ఇక్కడ రాలేనంటారా, ఏదైనా సంప్రదించడం ద్వారా మీకున్న సమస్య ఎందుకు చెప్తే ఆ సమస్యకు తగ్గట్టుగా పరిష్కార మార్గం చూపించేటువంటి వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల మీద మంత్రోచ్చారణ చేసి ఉంటుంది. ఆ మంత్రోచ్చారణ చేసిన దాని మీద చేస్తూ ఉంటే వాటే మీ సమస్యను బట్టి మీ సరస్వైన ధరలో చెంతకి చేర్చేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలి సంప్రదించవచ్చు. అలానే మన మీద ఇంకా చెడు క్రియలు జరుగుతున్నాయి కనుక తామర గింజలు ఉంటాయి. ఆ తామర గింజల మీద మన పేరు రాసుకోవాలి, మనకున్న సమస్య రాయాలి, ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క లెటర్. ఇలానే ఏదైనా స్వామి ఉందనుకో SWA అనే దానికి ఇక్కడ మనకి ఏంటంటే ఎస్ అనేది ఒక దాని మీద రాయాలి, W ఒక దాని మీద రాయాలి, E ఒక దాని మీద రాయాలి, M ఒక దాని మీద రాయాలి, I ఒక దాని మీద, దాంతోపాటు 7 గింజలు ఎక్స్ట్రా పెట్టాలి. ఈ పెట్టినవి దానిపైన మస్టర్డ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసి, లేదా పెట్రోల్ డీజిల్ దాని మీద కొంచెం పోసి కాల్చేసేయాలి. ఇలాగా వారంలో ఒకరోజు చేయాలి. శనివారం ఉదయం సమయంలో ఏం తినకుండా చేస్తే మంచిది. దీంతో పాటు రేగి పళ్ళు చూర్ణం దొరుకుతుంది. రేగి పళ్ళు ఉంటాయి కదా, మనం తింటూ ఉంటాం సీజన్ వైజ్గా, దాని చూర్ణం దొరుకుతుంది. లేదా ఎక్కడైనా సీజన్లో కాకుండా రేగి పళ్ళు ఎక్కడైనా ఉంటే కనుక రేగి చెట్లు దొరికినా కూడా దాన్ని ఆకు తెంచుకోవాలి. కొమ్మలు, ఆకులు, ముళ్ళు ఉంటాయి, అవి తెంచుకొని ఇంటికి తీసుకొచ్చుకొని నీళ్లు, కాచేటువంటి నీళ్ళు పసుపు కొంచెము, రేగి పళ్ళ చూర్ణం కానీ, రేగి పళ్ళ ఒక రేగి ఆకులు కానీ దాంట్లో వేసి కాచి ఆ నీటితో స్నానం చేస్తే ఎలాంటి చెడు ప్రయోగం జరిగినా కూడా ఇట్ట చిటికలు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ప్రయత్నాలు చేసుకోండి. ఇవి ఇండిపెండెంట్గా చేసుకోవడానికి స్వార్థం లేకుండా చెప్తూ ఉన్నాను. ఈ యొక్క పరిహారానికి నాకు 60-70 వేల రూపాయలు ఇవ్వచ్చు, కానీ మన ప్రేక్షకులే కదా బాగుపడాలని చెప్తా ఉన్నాను. కాబట్టి ఇది పరిహారం చేసుకోండి. అప్పటికి మీకు అట్లా అవ్వలేదా, ఇంకా సమస్యలోనే అంటే ఖచ్చితంగా సంప్రదిస్తే వారి పరిష్కార మార్గం చూపించబడుతుంది. కాబట్టి నా దగ్గరికి వచ్చిన రాపోయిన దొంగ గురువుల దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళకి చేయూత ఇవ్వకండి, వాళ్ళకి సంసారంలో జీవితంలో వారి దగ్గరికి వెళ్ళి చేస్తే కూడా ఆ పాపం కూడా మనదే అవుతుంది. ఇంకొకరిని పెంచి పోషిస్తే వాడి వల్ల ఇంకో నలుగురు బాగుపడరు, ఇంకో నలుగురు నాశనం చేస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళని తరిమేయండి, పొలిమేరలు దాటించేయండి. మనం చూసే ఒకటి గురువు పాదసేవలు చేయించుకుంటున్నాడు, ఎందుకో అర్థం కాదు. మరి వానికి ఎందుకు చేస్తారో పాదసేవలు నాకు అర్థం కావట్లా. పంచామృత అభిషేకం వాడి చేయించుకుంటున్నాడు. మరి మీడియా ముందు కూర్చోబెడితే ఏం చెప్తాడంటే అమ్మవారు విగ్రహాలు కడుతున్నాను, గుళ్ళు కడుతున్నానని చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు కడుతున్నారు అయ్యాని గుళ్ళు అంటే డబ్బు కోసం. స్థలం ఎవరికి బ్యాక్ మెయిల్ చేసి స్థలం తీసుకున్నాడు, డబ్బుకి గుళ్ళు కట్టున్నారు. మరి దేవుడికి కదా అభిషేకం చేయాలి, గురువే దేవుడా. మరి మీడియాలు మళ్ళీను వాడినైతే లాగేస్తున్నాను, అది గురువుల సంగతి తర్వాత. కాబట్టి కుంభరాశి వారైతే ఈ పరిస్థితిలో ఉంటే కనుక కరెక్ట్ సరిపోతుంది. కాబట్టి ఈ విధమైనట్టుగా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు కుంభరాశి వారు. సో ఈ కుంభరాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ చెడు ప్రభావాలు తొలగిపోవాలన్నా, నరఘోష, నరదృష్టి నుంచి బయటపడడానికి మంచి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు.